హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే హెల్త్. దిస్ ఈజ్ సుష్మా. మైగ్రేన్ సమస్య ఓసారి వచ్చిందంటే అంత త్వరగా పోదు. అసలు ఈ సమస్య వచ్చిన వారికి అప్పుడప్పుడు తీవ్ర తలనొప్పితో బాధపడాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ నొప్పి తలలో ఒక్క సైడ్ మాత్రమే ఉంటుంది, అది కూడా భరించలేనంతగా ఉంటుంది. మరి ఈ మైగ్రేన్ తలనొప్పికి కారణాలేంటి, దీన్ని ఎలా నివారించవచ్చు, ఎలాంటి చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలపై మనకు అవగాహన కలిగించేందుకు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పిబి ప్రశాంత్ బాబు గారు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ నుంచి ఉన్నారు మన వైకే స్టూడియోలో. మరి మీరు కూడా మీకున్న సమస్యల గురించి సార్తో మాట్లాడాలి అంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడచ్చు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం మైగ్రేన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మైగ్రేన్ తలనొప్పి అంటే ఏంటి అసలు? మైగ్రేన్ తలనొప్పి అంటే కనుక ఒక్క సైడ్ పార్ట్స్ ఆఫ్ నొప్పి అంటారు, తెలుగులో పార్ట్స్ ఆఫ్ నొప్పి అని పిలుస్తారు. ఇది ఒక్క సైడ్, బ్రెయిన్లో ఒక్క సైడ్ అంటే తలకి ఒక్క సైడ్ వస్తుంది. ఈ తలనొప్పి దీన్ని మైగ్రేన్ అనే పదం యాన్షియంట్ గ్రీక్ వర్డ్ హెమిక్రేనస్ నుంచి తీసుకొని పడింది అనమాట. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తలనొప్పి ఒక్క సైడ్ వస్తుంది. దీని యొక్క తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల, ఇందాక మీరు చెప్పినట్టు తీవ్రత ఉండటం వల్ల అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కానీ అన్ని డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో దాని గురించి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక కండిషన్. అలాగే అంటే మనం చూసుకున్నట్లయితే ఈ మైగ్రేన్ తలనొప్పి అసలు ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? మైగ్రేన్ తలనొప్పి రావడానికి ముఖ్య కారణాలు అంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, అంటే జీవనశైలికి సంబంధించిన డిసీజ్. అంటే బ్రెయిన్ ఒక నార్మల్ యాక్టివిటీని మనం మెయింటైన్ చేయలేకపోతే కనుక బ్రెయిన్ యొక్క యాక్టివిటీ ఒక ఎలక్ట్రికల్ కరెంట్ కానీ లేకపోతే బ్రెయిన్లో ఉన్న కొన్ని నర్వ్స్ ఓవర్ యాక్టివ్ అవ్వటం వల్ల ఈ తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. దీని లక్షణాలు మనం ఇందాక అనుకున్నట్టు ఒక్క సైడ్ బ్రెయిన్కి ఒక్క సైడ్ తలనొప్పి రావటం, తర్వాత ఈ తలనొప్పి వచ్చినప్పుడు వికారం కానీ వాంతులు రావడం కానీ, లేకపోతే లైట్ని చూస్తే తలనొప్పి పెరగడం కానీ, సౌండ్ని వింటే తలనొప్పి పెరగడం కానీ, లేదంటే కనుక ఏదైనా కళ్ళ ముందు మసకబారినట్టుకు రావడం కానీ, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. దీంతోపాటు చాలా నీరసంగా అనిపించడం కానీ, తర్వాత ఒళ్ళు నొప్పులు రావడం కానీ, ఇవన్నీ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. సరే, అయితే ఈ మైగ్రేన్ తలనొప్పి ఎన్ని రకాలుగా ఉంటాయి? మైగ్రేన్ తలనొప్పి ముఖ్యంగా రెండు రకాలుగా చెప్పొచ్చు అండి. ఒకటి మైగ్రేన్ విత్ ఆరా అంటారు. అంటే ఆరా అంటే కనుక ఈ విజువల్ ఆరా అంటారు. విజువల్ ఆరా అంటే కళ్ళ ముందు ఏదన్నా లైట్స్ కనబడినట్టు ఫ్లాషెస్ ఆఫ్ లైట్ అంటారు అనమాట. ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఫ్లాషెస్ ఆఫ్ లైట్ వెళ్ళినట్టు కానీ, లేకపోతే సెన్సరీ ఆరా అంటారు. లేకపోతే తిమ్మిరి రావడం, ఏదన్నా మనకి ఒంట్లో ఏదన్నా పార్ట్లో తిమ్మిరి వచ్చినట్టు కానీ అవ్వచ్చు. లేదంటే కనుక మనకి మెమరీ డిస్టర్బెన్స్ ఏదన్నా రావడం కానీ, ఈ కాగ్నిటివ్ ఆరా అంటారు. ఈ టైప్ ఆఫ్ ఆరా ఉండే వాటిని మైగ్రేన్ విత్ ఆరా అంటారు. మైగ్రేన్ వితౌట్ ఆరా అంటారు. మైగ్రేన్ వితౌట్ ఆరా అంటే కనుక ఇటువంటి అదర్ సిమ్టమ్స్ లేకుండా ఉట్టి తలనొప్పి వస్తుంది అనమాట. ఇవి కాకుండా ఇంకా స్పెషల్ టైప్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి. మైగ్రేన్లోనే రెటినల్ మైగ్రేన్ అంటే కంటి చూపు ఒకటి దెబ్బతింటుంది అనమాట. వచ్చే టైప్ని రెటినల్ మైగ్రేన్ అంటారు. ఇంకొకటి వర్టిజినస్ మైగ్రేన్ అంటారు. అంటే తల తిరిగినట్టు. చాలామంది కామన్గా దీన్ని వర్టిగో ప్రాబ్లం తింగిని మైగ్రేన్ ప్రాబ్లంతో వర్టిగో కింద తప్పుగా అనుకుంటారు. అంటే ఏంటంటే కొంతమందికి ఈ తలనొప్పి బదులు ఓన్లీ తల తిరగడమే, అంటే ఇది బ్రెయిన్ స్టెమ్ ఆరా అంటారు అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆరా. కొంతమంది తలనొప్పి బదులు ఈ ఆరా వచ్చి రావడం వల్ల తల తిరగడం ఒక్కటే హెడేక్ సిమ్టమ్ ఉండొచ్చు అనమాట. దీన్ని వర్టిజినస్ మైగ్రేన్ అంటారు. ఈ రెండు రకాలు, ఈ మైగ్రేన్ విత్ ఆరా వితౌట్ ఆరా అని రెండు రకాలుగా చెప్పచ్చు అనమాట. సార్, అయితే ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది ఎక్కువగా ఏ వయసు వారికి వచ్చే అవకాశం ఉంటుంది? మైగ్రేన్ తలనొప్పి యుక్త వయసులో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే ప్యూబర్టీ అంటారు. అంటే మనం యవ్వన దశ దాటాక ఈ తీవ్రత పెరిగే అవకాశం ఉండదు. కొంతమంది రేర్గా చిన్నపిల్లల్లో కూడా చూడొచ్చు, కానీ కామన్గా ఎక్కువ మందికి ఏంటంటే యవ్వన దశలో అంటే మిడిల్ ఏజ్ యంగ్ పీపుల్ అంటే 30 నుంచి ఒక 40-45 ఇయర్స్లో ఎక్కువ మందికి వస్తుంది. ఒక 40 ఇయర్స్ దాటాక తీవ్రత తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు ఈ మైగ్రేన్ తలనొప్పి అంటే పురుషుల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా, మహిళల్లో ఎక్కువగా వచ్చే అవకాశం? ఇది అంటే ప్రపంచవ్యాప్తంగా చేసిన స్టడీస్లో మనకు తెలిసింది ఏంటంటే ఎక్కువ ఫీమేల్స్లో ఎక్కువ. ఇప్పుడు ఈ మైగ్రేన్ అనేది మొత్తం ప్రపంచ పాపులేషన్లో 12 అంటే ఎంత ఎక్కువ అంటే 12%, అంటే 1/10 ఆఫ్ ది పాపులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో మేల్స్లోనేమో 6% మేల్స్ ఎఫెక్ట్ అవుతారు, 12% అంటే ఆల్మోస్ట్ లైక్ 18% ఏమో ఫీమేల్స్ ఎఫెక్ట్ అవుతారు. పురుషుల కన్నా ఫీమేల్స్ ఒక 3 times ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు.
అది కూడా ఈ హార్మోనల్ చేంజెస్ మెయిన్ కారణం వల్ల ఫీమేల్స్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చు. పీరియడ్స్ టైంలో కూడా ఫీమేల్స్కి ఎక్కువ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మైగ్రేన్ తలనొప్పి అనేది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా ఉందంటారా? డెఫినెట్గా అండి, వంశపారపరంగా ఎక్కువ వస్తుంది. ఇది కూడా మనకి ఇప్పుడు మైగ్రేన్ విత్ ఆరా అంటారు. మైగ్రేన్ విత్ ఆరా కనుక మన ఫ్యామిలీలో అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, అంటే మన అమ్మ నాన్న లేకపోతే మన అక్క చెల్లి ఎవరికైనా ఉందనుకోండి, వాళ్ళకి ఉంటే కనుక మనకి ఒక ఆల్మోస్ట్ 5 times ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అదే మైగ్రేన్ వితౌట్ ఆర్ అయితే కనుక 2 times మనకి మిగిలిన జనరల్ పాపులేషన్తో అంటే ఫ్యామిలీ హిస్టరీ లేని వాళ్ళకన్నా మనకి 2 times ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే సార్ ఇప్పుడు ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు ఎప్పుడు డాక్టర్ని న్యూరాలజిస్ట్ని సంప్రదించాలంటారు? మైగ్రేన్ ఎప్పుడు వచ్చినప్పుడు అంటే సివియర్గా అంటే మైగ్రేన్ వచ్చినప్పుడు యూజువల్గా మైగ్రేన్ తలనొప్పి అనేది రోజులో అరగంట నుంచి 4 గంటల వరకు ఉండొచ్చు అనమాట. కొంతమందికి ఏంటంటే ఇది స్టార్ట్ అయితే 4 గంటల కన్నా ఎక్కువ స్టార్ట్ అయ్యి ఒక రోజుల తరబడి ఉండొచ్చు. కొంతమందికి 72 గంటలు, కొంతమందికి వారం వరకు కూడా తలనొప్పి అదే తీవ్రత తగ్గకుండా ఉంటుంది. ఎప్పుడైతే తీవ్రత తగ్గలేదో తర్వాత నెలకి 4 సార్లు కన్నా ఎక్కువ అంటే రఫ్గా వారానికి ఒక రోజు కన్నా ఎక్కువ మైగ్రేన్ కనుక వస్తే కనుక మనం డాక్టర్ని కంపల్సరీ న్యూరాలజిస్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అంటే సార్ ఇప్పుడు ఇది స్కాన్ కూడా తీయించుకోవాలి ఇది ఉన్నప్పుడు అంటారు, ఎలాంటి టైంలో తలకి స్కాన్ చేయాలి? అది ఇప్పుడు మీరు న్యూరాలజిస్ట్ని కలిస్తే కనుక స్కాన్ అంటే ఇప్పుడు మైగ్రేన్ సివియారిటీ ఎక్కువగా ఉందనుకోండి, తలనొప్పి తగ్గకుండా ఇప్పుడు సింపుల్గా మన హిస్టరీ బట్టి మైగ్రేన్ అని తెలిస్తే కనుక ఫస్ట్ టైం స్కాన్ చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో మరి అంటే కొంతమందికి భరించినట్టు తలనొప్పి ఉండి అంటే ఆడ్ బాయ్స్ అంటే 45-50 సంవత్సరాల కన్నా ఎక్కువ మందికి ఎవరికైనా ఉంది, అది కాకుండా చిన్నపిల్లలకి 10 ఏళ్ళలోపు తలనొప్పి ఎవరికైనా వచ్చిందనుకోండి, లేకపోతే ఫీమేల్స్ అంటే యుక్త వయసులో ఉన్న ఫీమేల్స్కి లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన ఫీమేల్స్కి కనుక ఈ తలనొప్పి వస్తే వాళ్ళలో చెడు రక్తం ఏదైనా అంటే వీన్స్లో బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి కంపల్సరీ ఎర్లీగానే స్కాన్కి వెళ్ళాలి. మిగిలిన వాళ్ళకి ఏంటంటే కొన్ని రోజులు వెయిట్ చేసి తగ్గకపోతే కనుక డెఫినెట్గా స్కాన్లో ఏమన్నా ప్రాబ్లం ఉందో చూసుకుని వెళ్ళాలి. సార్ అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ తలకి తీసే స్కానింగ్లో ఎంఆర్ఐ స్కాన్ బెటర్ అంటారా లేకపోతే సిటీ స్కాన్ మంచిదంటారా? చాలామందికి ఈ డౌట్ ఉంటుందండి, ఎంఆర్ఐ స్కాన్ మంచిదా సిటీ స్కాన్ మంచిదా అని. సిటీ స్కాన్ మన ఎక్స్రేకి ఒక ఎక్స్టెన్షన్ లాంటిది అనమాట. ఎక్స్రేకి వాడే టెక్నాలజీనే సిటీ స్కాన్లో వాడతారు. సో సిటీ స్కాన్లో ఎక్కువ రేడియేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎంఆర్ఐ స్కాన్ ఆల్మోస్ట్ నిల్ రేడియేషన్ అనమాట, ఆల్మోస్ట్ కదా అసలు రేడియేషనే ఉండదు. సో ఎంఆర్ఐ స్కాన్ చాలా సేఫ్ స్కాన్ అండ్ మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎంఆర్ఐ స్కాన్లో వస్తుంది. ఒకటే కొంచెం కాస్ట్ ఇష్యూస్ ఒకటే, సిటీ స్కాన్ తక్కువ ఖరీదు ఉంటుంది, ఎంఆర్ఐ స్కాన్ ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ ఈజ్ ద బెస్ట్ ప్రిఫర్డ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ మైగ్రేన్. అంటే ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు ఎప్పుడు హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయని చెప్తారు? వస్తుందండి. కొంతమందికి ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఏంటంటే 72 గంటల కన్నా అంటే కంటిన్యూస్గా 72 గంటల కన్నా తలనొప్పి కనుక తగ్గపోతే కనుక డెఫినెట్గా హాస్పిటల్లో ఉండి వైద్యం తీసుకోవాలి. ఇంకొకటి తలనొప్పి కనుక ఇప్పుడు సివియర్గా ఇంతకుముందు ఇప్పుడు జీవితంలో ఎప్పుడు అనుభవించడం లేని తలనొప్పి వస్తే కనుక ఈ మైగ్రేన్ తలనొప్ప లేదా వేరే తలనొప్పి అనే కారణాలు చూసుకోవడానికి కంపల్సరీ స్కాన్ ఇంకా ఎర్లీగానే 24 గంటలలోపే స్కాన్కి వెళ్ళి చూపించుకోవాల్సిన అవసరం. సార్ ఇప్పుడు ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు మందులు ఖచ్చితంగా వాడుతుంటారు. అంటే కొంతమంది నార్మల్గా చూస్తే మైగ్రేన్ ఉంది నాకు డాట్ టాబ్లెట్ అని ఒకటి వాడుతూ ఉంటారు. అలాంటి టాబ్లెట్స్ వాడొచ్చు అంటారు అంటే ప్రతిసారి అంటే ఎన్నిసార్లు నెలకి తలనొప్పి వస్తే ఎక్కువగా మందులు వాడాలంటారు? అవును, దీన్ని ఎలా అంటే కనుక మైగ్రేన్ తలనొప్పి దీన్ని ఎపిసోడిక్ మైగ్రేన్ అంటారు. క్రానిక్ మైగ్రేన్, ఎపిసోడిక్ మైగ్రేన్ 2 రకాలుగా చెప్తారు. ఏంటి మనకు వచ్చే ఫ్రీక్వెన్సీ బట్టి. ఎపిసోడిక్ మైగ్రేన్ అంటే కనుక నెలకి 4 సార్లు కన్నా తక్కువ వస్తే కనుక దానికి ఎపిసోడిక్ మైగ్రేన్ అంటారు. అలా కాకుండా నెలకి ఒక 10 సార్ల నుంచి 15 సార్ల కన్నా ఎక్కువ వస్తే కనుక దానికి క్రానిక్ మైగ్రేన్ అంటారు. ఈ ఎపిసోడిక్ మైగ్రేన్ నెలకి 4 సార్లు 5 సార్లు కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఈ డాట్ టాబ్లెట్ మీరు చెప్పిన డాట్ టాబ్లెట్ కానీ ఈవెన్ మనకి జ్వరానికి వాడే డోలో టాబ్లెట్, పారాసెటమాల్ టాబ్లెట్ కూడా పనిచేస్తుంది. ఇంకా నాక్సిడమ్ టాబ్లెట్ అని ఇవన్నీ కూడా నెలకి 4 సార్లు కన్నా తక్కువ ఉందంటే కనుక వాడచ్చు. అంతకన్నా నెలకి 10 సార్లు కన్నా ఎక్కువ ఉందంటే కనుక ఖచ్చితంగా మీరు న్యూరాలజిస్ట్ని కలిసి మీరు ట్రీట్మెంట్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, మనతో మాట్లాడడానికి గుంటూరు నుంచి లక్ష్మి గారు కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. హలో, నమస్తే అండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు మైగ్రేన్ ఉంది సార్. ఓకే అండి. కాకపోతే మాడ మీద ఎక్కువగా వస్తుంది విపరీతంగా. అది ఏమైనా సౌండ్ పడినా ఏదైనా అసలు ఆ నొప్పి అయితే తట్టుకోలేకపోతున్నాం. ఆల్రెడీ చూపించుకున్నాను, స్కాన్ అన్నీ అయినాయి, కానీ డాక్టర్ గారు ఇచ్చిన టాబ్లెట్స్ తోటి కొంచెం మత్తు ఎక్కువ అయిపోయి నీరసంగా రావటం, అలా సమ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.
అంటే అది టాబ్లెట్స్ పడకనా లేకపోతే? అదేనండి, కొన్ని రకాల టాబ్లెట్స్ కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే కనుక చూసి మీ స్కాన్ రిపోర్ట్ బట్టి మీకు తలనొప్పి ఎన్ని రోజులకు వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు ఈ ట్రిగర్స్ అంటారు. ట్రిగర్స్ అంటే కనుక కొన్ని ఏదన్నా మనకి ఈ చుట్టుపక్కల మనకి ఇప్పుడే ఎండలో వెళ్తే సన్లైట్ అంటారు, సన్లైట్ వెళ్ళినా బ్రైట్ లైట్స్ ఏమైనా ఉన్నా కానీ, ఏదైనా లౌడ్ నాయిసెస్ అంటారు, సౌండ్లు ఏమైనా ఎక్కువ ఉన్నా కానీ, లేదంటే నిద్ర తక్కువ ఉన్నా కానీ, కొంతమందికి ఇంకా ఆకలి ఏమన్నా టైంకి తినకపోయినా కూడా ఈ తలనొప్పి అని పెరిగే లక్షణాలు ఉండొచ్చు. దీనికి సంబంధించి మనం అన్నీ చెక్ చేసుకుని ఒకసారి ఇవేమన్నా మనం కంట్రోల్ చేసుకోగలని, మన వంతుగా మన పేషెంట్ తరపున ఏమైనా కంట్రోల్ చేసుకోగలని ఉంటే కనుక ఒకసారి డాక్టర్ గారితో డీటెయిల్గా మాట్లాడితే వాళ్ళు కొంచెం మీకు మాట్లాడి చెప్తారు. మత్తు లేకుండా ఉండే ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కామన్గా వాడే ఇప్పుడు ఎమిట్రిప్టిలిన్ ఇలా కొన్ని ట్యాబ్లెట్స్ వాడతారు. ఇవి కనుక మీకు మత్తు వస్తున్నాయి అలా అంటే కనుక వేరే ట్యాబ్లెట్ డెఫినెట్గా చేంజ్ చేస్తారండి. అంటే టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకున్నప్పుడే మత్తు వస్తుంది, అప్పుడే నిద్రపోతేనే హెడేక్ తగ్గుతుంది, లేకపోతే హెడేక్ ఎక్కువ అవుతుంది. ఆ హెడేక్ కూడా వీక్లీ 2 times రావటం, మంత్లీ మొత్తమైన 7-8 times వస్తుంది. అవునండి. అప్పుడు మీరు అంటే ఆ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రానిక్ మైగ్రేన్కి వాడే ట్యాబ్లెట్స్ని కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. అవి మత్తు లేకుండా ఉండే ట్యాబ్లెట్స్ ఒక 3-4 రకాలు ఉన్నాయన్నమాట. అట్లా ఏదన్నా మీరు ట్రై చేస్తే కనుక డెఫినెట్గా మీకు రిలీఫ్ అయితే వస్తుంది. అంటే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, డెఫినెట్గా రిలీఫ్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు లక్ష్మి గారు కూడా చెప్పారు మెడిసిన్స్ మత్తు వస్తున్నాయి అని చెప్పి. అలాగే కొంతమందికి మెడిసిన్స్ కొన్ని పడవు, అలాంటి వాళ్ళు మరి దీనికి అంటే చాలా రకాల ఈ క్రానిక్ మైగ్రేన్కి వాడే ప్రొఫిలాక్సిస్ కోసం వాడతారు అనమాట. అంటే ఏంటంటే మైగ్రేన్ ఇప్పుడు మోర్ దెన్ 10 episodes పర్ మంత్ ఉందనుకోండి, అట్లా వారానికి రఫ్గా 2 episodes పర్ వీక్ ఉందనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా వాడాలి. దీంట్లో అంటే ఆ పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్ ఏజ్ బట్టి, పేషెంట్ ఉన్న జాబ్ ప్రొఫైల్ బట్టి, వాళ్ళ ఇంట్లో కండిషన్స్ బట్టి మనం ట్రీట్మెంట్ మనం మోడిఫై చేయొచ్చు అనమాట. కొన్ని రకాలు మత్తు వస్తాయి, మత్తు లేకుండా ఉండే టాబ్లెట్లు కూడా చాలా రకాలు ఉన్నాయి. అవి మనం పేషెంట్ ఉన్న జాబ్ ప్రొఫైల్ బట్టి డిసైడ్ చేసి మనం ఇవ్వగలుగుతాం. అలాగే కొంతమందికి తలనొప్పి అనేది నెలకి ఒక 3-4 సార్లు వస్తూ ఉంటుంది. ఆ తలనొప్పి వచ్చినప్పుడు కొంతమందికి వామిటింగ్స్ అయిపోతాయి, చాలా వరకు కూడా అసలు కంట్రోల్ కావు. ఆ తలనొప్పి తగ్గితేనే కానీ ఆ సెన్సేషన్ కూడా తగ్గదు. అలాగే కొంతమందికి నిద్రపోతేనే తలనొప్పి తగ్గుతుంది. ఇవి కూడా డెఫినెట్గా మైగ్రేన్ అండి. ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక డెఫినెట్గా మీకు మైగ్రేన్ ఉన్నట్టే, దాంట్లో అసలు ఎటువంటి డౌట్ లేదు. మైగ్రేన్కి ట్రీట్మెంట్ సెల్ఫ్ ట్రీట్మెంట్ అంటే మీరు అన్నట్టు రెస్ట్, నిద్ర తీసుకుంటే కనుక డెఫినెట్గా తగ్గుతుంది. కానీ ఇప్పుడు మీకు తలనొప్పి వామిటింగ్ సివియర్గా వచ్చిందంటే కనుక మీరు ఇంట్లో మీకు అవైలబుల్గా ఉండే ట్యాబ్లెట్ అంటే డోలో ట్యాబ్లెట్ అంటారు, మనకి జ్వరానికి వాడతారు కదా, అందరి ఇళ్లలో దొరుకుతుంది ట్యాబ్లెట్. ఆ ట్యాబ్లెట్ కనుక మీరు వితిన్ ½ an hourలో వేసుకోగలిగితే తలనొప్పి యొక్క తీవ్రత, హెడేక్, మైగ్రేన్ తీవ్రత తగ్గించవచ్చు. అదే కనుక మీరు 2-3 గంటల తర్వాత వేసుకున్నారనుకోండి, అది పనిచేయదు అంతగా. అప్పుడు దానికి వేరే స్పెషల్ ట్యాబ్లెట్స్ సుమాట్రిప్టిన్ అలా వాడాల్సి వస్తాయి. ఇప్పుడు అలా కాకుండా కనుక మీకు ½ an hourలో కనుక మీకు చాలామందికి మైగ్రేన్ వచ్చే వాళ్ళకి మైగ్రేన్ తలనొప్పి అయితే అది సివియర్ అవుతుందా అయితే మైల్డ్గా ఉండిపోతుందని అర్థమైపోతుంది. అర్థమైనప్పుడు ఏంటంటే కొంచెం ఏదైనా ఇంట్లో పనులు కానీ ఏదైనా చేసుకోవాలంటే ఇమీడియట్గా ½ an hourలో వేసుకుంటే కనుక ఆటోమేటిక్గా హెడేక్ కంట్రోల్ అవుతుంది. అంటే చాలా మందికి తెలియదు అది మైగ్రేన్ తలనొప్పి, లేకపోతే ఎందుకు వస్తుంది, నిద్ర లేక వస్తుంది, ఇలా చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాకు కూడా అంతే. అసలు నిద్రపోతేనే కానీ ఒక్కొక్కసారి ఆ తలనొప్పి అనేది తగ్గదు. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మీరు చెప్పినట్టుగా డోలో వేసుకుంటే డెఫినెట్గా రిలీఫ్ ఉంటుంది. కొంతమందికి డోలో పనిచేయదు, వాళ్ళకి నాక్సిడమ్ అనే టాబ్లెట్ ఉంటుంది. డోలో అయితే సేఫ్, మీకు అవైలబిలిటీ ఈజీగా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మినిమల్, ఆల్మోస్ట్ 0 సైడ్ ఎఫెక్ట్ కింద చెప్పచ్చు. అందుకని డోలో ట్యాబ్లెట్ వేసుకుని ట్రై చేయొచ్చు. కానీ డోలో ట్యాబ్లెట్కి అలవాటు పడిపోయారు అనుకోండి, నెలకి 10-15 వేసుకుంటున్నారంటే కనుక ఇంకొక మెడికేషన్ ఓవర్ యూజ్ అని హెడేక్ అని ఒక కంట్రోల్, అంటే బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి అనమాట. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కొన్ని బ్రెయిన్లో ఏరియాస్లో చేంజెస్ రావడం వల్ల మెడిసిన్ వాడితేనే మెడిసిన్కి అడిక్ట్ అయిపోతారు. ఈవెన్ పారాసెటమాల్ టాబ్లెట్ కూడా అడిక్ట్ అయిపోతారు అనమాట. ఆ సిచ్యువేషన్కి వెళ్ళకుండా చూసుకుని మనం డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ అయితే డెఫినెట్గా తీసుకోవాలి. ఓకే అండి. అలాగే ఎంతకాలం దీర్ఘకాలిక మందులు వాడాలి? ఇది చాలామందికి ఉన్న ప్రశ్న అండి. ఇది ఎంతకాలం వాడాలి అంటే చాలామంది ఏంటంటే 2 నెలలు 3 నెలలు వాడితే తగ్గిపోతుందని అనిపిస్తుంది. అలా కాదు, హెడేక్ తీవ్రత కనుక ఎక్కువ ఉంది. కొంతమందికి చిన్నప్పటి నుంచి సఫర్ అవుతూ ఉంటారు తలనొప్పి. అలా సఫర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే 2 ఏళ్ళు మినిమం అన్న వాడితే కానీ మనకి తలనొప్పి తీవ్రత తగ్గదు. 2 ఏళ్ళు వాడాక కూడా సడన్గా ఆపేయకూడదు. అంటే మీరు ఏదైనా చెప్పినప్పుడు ఏంటంటే ట్యాబ్లెట్స్ మెల్లగా దాన్ని ట్యాపర్ చేయడం అంటారు అన్నమాట. డోస్ని తగ్గించుకొని రోజు వాడి కొన్ని నెలల మీదుగా 3 నెలల మీదుగా ట్యాపర్ చేసుకుని వాడితే కనుక మీకు సిమ్టమ్స్ మళ్ళీ రికవర్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా 6 నెలల నుంచి 2 ఏళ్ళలోపు వాడాలి. 2-3 నెలలు వాడి మళ్ళీ మీరు ఆపేశారనుకోండి, మళ్ళీ తలనొప్పి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 2-3 నెలలు వాడతారు,
మళ్ళీ ఆగుతుంది, ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది ఓకే. అంటే మైగ్రేన్ తలనొప్పిని నివారించాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదేంటంటే మైగ్రేన్ తలనొప్పి చాలా వరకు లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే ఏంటంటే మనం రోజువారీ చేసే పనులే మన తలనొప్పిని ట్రిగర్ చేస్తాయి. అది మనం ఐడెంటిఫై చేయలేకపోతే మాత్రం మన తలనొప్పి ఎప్పటికీ తగ్గదు. మీరు ప్రతి చిన్న విషయాన్ని గమనించాలి. నాకు తలనొప్పి ఇవాళ ఎందుకు స్టార్ట్ అయింది గమనిస్తే డెఫినెట్గా అందరికీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఎండలో వెళ్ళటం వల్ల వచ్చిందా, లేదంటే కనుక నేను టైంకి తినలేకపోవటం వల్ల వచ్చిందా, లేకపోతే కొంతమంది చాలామంది డార్క్ చాక్లెట్స్, ఒకటి డైరీ మిల్క్ కానీ ఇలా చాలా చాక్లెట్ తినడం వల్ల ఉంటుంది. ఆ చాక్లెట్ కూడా వన్ ఆఫ్ ది ట్రిగర్ అనమాట. ఇంకోటి బాగా డార్క్ కాఫీ, అంటే కాఫీ మామూలుగా మిల్క్ లేకుండా డార్క్ కాఫీ తాగుతారు, అది కూడా ఈవెన్ ట్రిగర్ అనమాట. ఇలాంటి ట్రిగర్స్ అన్ని మనం ఐడెంటిఫై చేస్తే కనుక డెఫినెట్గా మనం హెడేక్ని ప్రివెంట్ చేయగలుగుతాం. ఇంకా ఈ కోకోకోలా, పెప్సీ, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటారు అన్నమాట, ఇవి కూడా హెడేక్కి ట్రిగర్స్. ఇంకోటి మెయిన్ చాలామందికి ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తుంది. ఎండలోకి వెళ్తే తలనొప్పి వస్తే కనుక మనం స్కార్ఫ్ వాడడం, కానీ అమ్మాయిలు అయితే కనుక స్కార్ఫ్ వాడతాం, లేదంటే క్యాప్, జెంట్స్ అయితే కనుక క్యాప్ వాడడం, లేదంటే కూలింగ్ గ్లాసెస్ ఉంటాయి, సన్ గ్లాసెస్ టైప్ కాకుండా మనం ఎండలోకి వెళ్తే కలర్ మారుతాయి. మామూలుగా మనం రీడింగ్ చదువుకోవడం కానీ, మామూలుగా గ్లాసెస్ కానీ సైట్ కానీ ఉపయోగపడతాయి. ఆ కలర్ ఫోటో సెన్సిటివ్ గ్లాసెస్ అని దొరుకుతాయి, అవి వాడుకుంటే చాలా వరకు మనం హెడేక్, మైగ్రేన్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవచ్చు. అయితే డాక్టర్ గారు అసలు ఈ కాఫీకి, అలాగే చాక్లెట్స్కి, మీరు చెప్పారు కూల్ డ్రింక్స్కి, అంటే మైగ్రేన్కి వీటికి ఎటువంటి సంబంధం ఉంది? చాలా దగ్గర సంబంధం ఉందండి. ఇప్పుడు మైగ్రేన్ కనుక కాఫీ కనుక ఎక్కువ, అంటే రోజుకి 2-3 కాఫీల వరకు ఓకే. ఇంకా కొంతమంది ఇంకా డార్క్ కాఫీలు అయితే బాగా డికాషన్ అయితే తాగుతారు అనమాట. అలా అయితే ఈ క్యాపుచినో కానీ, హై కఫీన్ కంటెంట్ ఉన్న కాఫీ కానీ, ఈ డార్క్ చాక్లెట్స్ కానీ తీసుకుంటే కనుక విత్ ఇన్ మినిట్స్ హెడేక్ ట్రిగర్ అవుతుంది. అది లిమిటెడ్గా కాఫీ కనుక లిమిటెడ్గా తీసుకుంటే ఇట్స్ ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్ అనమాట. డబుల్ ఎడ్జ్ స్పాట్ లాంటిది, అంటే రెండు వైపులా పదున్న కత్తి లాంటిది. బాగా ఎక్కువైతేనే కనుక మైగ్రేన్ ట్రిగర్ చేస్తుంది. తక్కువ మోతాదులో తీసుకుంటే కనుక చాలా మంచి ట్రీట్మెంట్ కూడా. ఒక మంచి కాఫీ తీసుకుంటే కనుక తలనొప్పి చాలా వరకు రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇంకొకటి డాక్టర్ గారు, నార్మల్గా ఇంట్లో పెద్దవాళ్ళని చూస్తాం, డైలీ మార్నింగ్ టీ తాగుతారు. మీరు కాఫీ అని అన్నారు, కానీ చాలామంది టీ తాగకపోతే తలనొప్పి వచ్చేసింది అని చెప్పి వెంటనే టీ పెట్టుకుని తాగుతుంటారు. ఎక్కడికైనా ఊర్లో వెళ్ళినా, బయట ఆ టీ నచ్చక తాగకపోయినా వెంటనే తలనొప్పి ఇమీడియట్గా యాక్షన్ చూపిస్తుంది. అంటే టీకి అంటే కనుక సైంటిఫిక్గా ప్రూవెన్గానే ఏమీ లేదు. కొంతమంది ఏదైనా అలవాటు పడి వేరే కండిషన్ వల్ల ఏదైనా రావచ్చేమో, కానీ కెఫిన్ అయితే కనుక ఇదే ఇట్లా ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్ అనమాట. కొన్ని రకాల ట్యాబ్లెట్లో కెఫిన్ కూడా కాంపోనెంట్ కింద ఉంటుందన్నమాట. సో కెఫిన్ అయితే డెఫినెట్గా డార్క్ ట్యాబ్లెట్ కొన్ని రకాల ట్యాబ్లెట్స్లో కెఫిన్ ఉంటుంది, కెఫిన్ పనిచేస్తుంది. టీకి అంత ఏది అంటే ప్రూవెన్ రిలేషన్ అయితే మైగ్రేన్కి అంత ఎక్కువ లేదు. ఎక్కువ టీ తాగితే మాత్రం డెఫినెట్గా, అంటే రోజుకి కొంతమంది 10-15 టీలు తాగుతారు, వాళ్ళు డెఫినెట్గా మైగ్రేన్ వస్తుంది. టీ తాగడం వల్ల ఎక్కువ కెఫిన్, ఎక్కువ టీ, ఇది కూడా ఈవెన్ గ్రీన్ టీ కూడా బాగా ఎక్కువ స్ట్రాంగ్ గ్రీన్ టీ కూడా ఈవెన్ ట్రిగర్ ఫర్ మైగ్రేన్. ఓకే. అంటే ఇప్పుడు ఈ మైగ్రేన్ సమస్య ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్స్ తగ్గించాలి? దీనికి ఏమైనా డైట్ ఉంటుందా? డెఫినెట్గా అండి. నిందా నేను చెప్పినట్టు ఎక్సెస్ కాఫీ తగ్గించుకోవాలి. తర్వాత ఈ డార్క్ చాక్లెట్స్ ఒకటి తగ్గించుకోవాలి. తర్వాత ఏమో ఈ నూడిల్స్, అంటే ఎక్కువ ఈ వాటిని ఫాస్ట్ ఫుడ్స్ అంటే కనుక ఈ చైనీస్ సాల్ట్ ఉంటుంది కదా, అజినోమోటో కంటైనింగ్ ఫుడ్స్ అనమాట, ఇవి తగ్గించుకోవాలి. తర్వాత ఈ మనం పెంచుకోవాల్సిన ఏంటంటే లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ పెంచుకుని, తర్వాత నట్స్, తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటే కనుక మైగ్రేన్ ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవచ్చు. మెయిన్ మీరు తగ్గించాల్సింది ఏంటంటే ఈ కోకోకోలా, పెప్సీ, డార్క్ చాక్లెట్, మామూలుగా హార్డ్ డ్రింక్స్ ఉంటాయి కదా, ఈ కాఫీ, టీ, అవన్నీ ఎక్సెస్ మోతాదులో అన్నీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు మైగ్రేన్ అనేది స్టేజెస్ లాగా కూడా ఉంటుందా? అంటే మనం ఎక్కువ తొందరగా ఐడెంటిఫై చేస్తే దాని నుంచి తొందరగా రిలీఫ్ అవ్వడం, లేదు మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే సమస్య ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అలా ఉంటాయి? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు మైగ్రేన్ ఇందాక నేను లక్షణాల్లో చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మైగ్రేన్ ఎలా ఉంటుందంటే 4 స్టేజెస్లో వెళ్తుంది అనమాట. ప్రోడ్రోమ్ అంటారు. ప్రోడ్రోమ్ అంటే కనుక మైగ్రేన్ స్టార్ట్ అవ్వకముందే మనకి కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఆవలింతలాగా వస్తాయి, లేదంటే కనుక కళ్ళలో నీళ్ళు కారడం జరుగుతుంది, లేకపోతే మెడ నొప్పి స్టార్ట్ అవుతుంది, లేదంటే ఏదన్నా కొంచెం డల్గా అయిపోతాం అనమాట. మనం కాగ్నేటివ్ డిస్ఫంక్షన్ అంటారు, అలా స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత నెక్స్ట్ ఆరా అంటారు. అంటే ఈ లైట్లు కనబడడం కళ్ళ ముందు కానీ, లేదంటే ఒళ్ళంతా తిమ్మిరి వచ్చినట్టు, కాళ్ళు చేతులు తిమ్మిరి వచ్చినట్టు అలా రావడం అనమాట. అలా ఆరా వచ్చాక అప్పుడు మైగ్రేన్ హెడేక్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ హెడేక్ ఫేజ్ అనేది అరగంట నుంచి కొంతమందికి 4 గంటలు, కొంతమంది 24 గంటలు కూడా ఉండొచ్చు. అది అయ్యాక ప్రోడ్రోమ్ అంటారు. ప్రోడ్రోమ్ అంటే 4వ స్టేజ్. ఈ స్టేజ్ అయ్యాక విపరీతమైన నీరసం రావడం, ఇంకా అలసిపోయినట్టు ఉంటాం, ఇంకా నిద్రపోవాలి, ఏ పనికి చేయడానికి కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట.
ఈ ప్రోడ్రమ్ పీరియడ్ వల్ల చాలామంది అలా లైట్ ఇప్పుడు ఏదైనా జాబ్స్, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ జాబ్ డెసిషన్స్ తీసుకోవాలనుకోండి, హెడేక్ వస్తే తీసుకోలేరు. ఎందుకంటే కాగ్నేటివ్ డిస్ఫంక్షన్ ఉండాలి, బ్రెయిన్లో యాక్టివ్నెస్ ఉండదన్నమాట. ఈ 4th స్టేజ్ వల్ల చాలా నీరసం, అది ఒక్కొక్కసారి కొంతమందికి 1 day 2 days కూడా ఎఫెక్ట్ అయ్యి 2 days వరకు డౌన్ అయిపోతారు, వాళ్ళ ఇంట్లో పని చేసుకోలేకుండా ఇబ్బంది రావచ్చు. అంటే సార్ ఇప్పుడు కొంతమందికి మైగ్రేన్ ఉండకపోవచ్చు, కానీ మైగ్రేన్ ఏమో అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు డాట్ టాబ్లెట్స్ అనేది వాడొచ్చు అంటారా? అదేనండి, అది వాడితే వాళ్ళు మెడికేషన్ ఓవర్యూస్లోకి వెళ్ళిపోయి హెడేక్ మళ్ళీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు అనమాట. మైగ్రేన్ కాదు అనుకుంటే కనుక, అంటే కొంతమందికి టెన్షన్ టైప్ హెడేక్ అంటారు, అది కూడా మైగ్రేన్ లాగా అనిపిస్తుంది. కానీ మెయిన్ ఏంటంటే డ్యూరేషన్. మైగ్రేన్ తలనొప్పి అంటే కనుక మెయిన్ ఒక 2 గంటల నుంచి 4 గంటల వరకు, బుక్స్లో అయితే 4 గంటల వరకు హెడేక్ ఉంటేనే మైగ్రేన్ కింద క్లాసిఫై చేస్తారు. అలాగని అరగంట, ఒక పావు గంట, 20 నిమిషాలు వచ్చిందనుకోండి, అది మైగ్రేన్ కింద తీసుకోము, టెన్షన్ టైప్ హెడేక్ అంటారు. అది కింద మనం కన్సిడర్ చేసి అన్ని ట్రీట్మెంట్ ఇలా వాడాల్సిన అవసరం లేదు, అది మన స్ట్రెస్ తగ్గించుకుంటే తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే కొంచెం తలనొప్పి వస్తుంది, మరి కాసేపటికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి తగ్గిపోతుంది. ఇది అంటే ఎక్కువగా అంటే నెలలో ఒక 5-6 సార్లు కానీ ఒక 10 సార్లు కానీ వస్తే అది కూడా మైగ్రేన్? అది డెఫినెట్గా మైగ్రేన్ అండి, డెఫినెట్గా మైగ్రేన్. ఒక్క సైడ్ మీకు హెడేక్ వచ్చిందంటే కనుక ఫస్ట్ పాసిబిలిటీ మైగ్రేన్. ఇంకా అది కాకుండా క్లస్టర్ హెడేక్ అని ఉంటుంది, కానీ అది మైగ్రేన్ కన్నా ఎక్కువ సార్లు వస్తుంది. నెలలో ఒక 6 నెలలకి ఒక 10 రోజులు వచ్చి తగ్గిపోయి మళ్ళీ 6 నెలల పాటు ఎటువంటి హెడేక్స్ ఉండవు అనమాట. దాన్ని క్లస్టర్ హెడేక్ అంటారు, అది డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్. అది ఈ మైగ్రేన్ అంటే కనుక యూజువల్గా సైడ్ చేంజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఈ కొంతకాలం కొంతమందికి ఒక నెల అంతా ఒక రైట్ సైడ్ రావచ్చు, ఇంకొక నెల అంతా లెఫ్ట్ సైడ్ రావచ్చు, లేకపోతే కొంతమంది ఓన్లీ వర్టెక్స్ అంటారు అనమాట, అంటే నుదుటి మీద రావచ్చు అనమాట, లేదంటే బ్యాక్ సైడ్ ఆక్సిపిటల్ రీజన్లు అంటే బ్యాక్ సైడ్ కూడా రావచ్చు. ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో రావచ్చు. మనిషికి మార్పు రావచ్చు, ఒక మనిషికి సేమ్ ప్లేసెస్లో అదే కంటిన్యూస్గా రావచ్చు అనమాట. ఇది ఎటువైపు చాలా రకాలుగా రావచ్చు. అంటే అసలు మైగ్రేన్కి ఫైనల్గా ఒక మంచి ట్రీట్మెంట్ కావాలంటే ఏం చేయాలి? మైగ్రేన్కి అంటే మంచి ట్రీట్మెంట్ అంటే ఒక్కటే ట్రీట్మెంట్ అంటూ ఉండదు, మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషను. ఒక టైంకి నిద్రపోవటం, టైంకి లెగటం, తర్వాత ఈ కొంచెం ప్రాపర్గా డే టు డే యాక్టివిటీ చేసుకుని, ఎక్సర్సైజ్లు చేసుకుని, మంచి లీఫీ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ అవి తీసుకుంటే కనుక డెఫినెట్గా మైగ్రేన్ ఫ్రీక్వెన్సీ తగ్గించవచ్చు. మీకు ఏదైనా టెంపరీ రిలీఫ్ కావాలంటే డోలో ట్యాబ్లెట్ వాడుకోవచ్చు. ప్రొఫిలాక్సిస్ కావాలంటే డెఫినెట్గా ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మీరు ఓవర్ ది కౌంటర్ తీసుకునే ట్యాబ్లెట్స్ కాదన్నమాట. డెఫినెట్గా న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్ లేదా జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ తీసుకుని డెఫినెట్గా వాళ్ళని కలిసి వైద్యం తీసుకోవాల్సిన అవసరం. అంటే ఇప్పుడు ఈ మైగ్రేన్తో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి ఫస్ట్ మీరు దేని ద్వారా ఐడెంటిఫై చేస్తారంటే ఖచ్చితంగా స్కాన్ అవసరం అంటారు? స్కాన్ అవసరం ఉండదు, సిమ్టమ్సే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇలా మొత్తం ట్రీట్మెంట్ అంతా అడిగి ఎంత ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు నెలకు వస్తుంది, వచ్చినప్పుడు ఎంతసేపు ఉంటుంది, ఈ లక్షణాలు ఏంటి, తలనొప్పితో వామిటింగ్ ఏమైనా ఉందా, లేదంటే కనుక కళ్ళు ఎర్రగా అవుతున్నాయా, నీళ్ళు కారుతున్నాయా, ఇలాంటి లక్షణాలన్నీ అడిగి అది మైగ్రేనా కాదా అని మేము ఒక అవగాహన వచ్చాక వాళ్ళకి అవసరం అనుకుంటేనే స్కాన్కి వెళ్తాం, అవసరం లేననుకున్నప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని రోజులు వెయిట్ చేసి తర్వాత అవసరం అనుకుంటే స్కాన్కి వెళ్తాం. స్కాన్లో మీకు తెలిసినప్పుడు అంటే అది ఏ రకమైనది అనేది ఎలా? స్కాన్లో తీసేదని మైగ్రేన్లో స్కాన్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలియదు. మైగ్రేన్ చేస్తే స్కాన్లో ఏదన్నా డిఫరెన్స్ అయినా కనబడుతుందేమో అనుకుంటారు, కానీ మైగ్రేన్ పేషెంట్స్లో 90% స్కాన్ నార్మల్గానే ఉంటుంది. మనం స్కాన్ తీసేది ఎందుకంటే కొన్ని రకాల వీన్స్లో బ్లడ్ క్లాట్ అయితే కనుక, ఏదైనా కణితులు కానీ ఏమైనా ఉంటే కనుక, లేకపోతే ఇంకేదైనా వేరే సీరియస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయని అవి కూడా మైగ్రేన్ లాగా తలనొప్పిలాగా బయటపడచ్చు అనమాట. వాటిని మనం రూల్ అవుట్ చేసుకోవడానికి మనం మెయిన్ స్కాన్ తీస్తాం, అంతేగాని స్కాన్ పరంగా మైగ్రేన్ ఎప్పుడు డయాగ్నోస్ చేయరు. స్కాన్ చాలా వరకు నార్మల్గానే ఉండొచ్చు. ఓకే అంటే చాలా మందికి మైగ్రేన్కి నార్మల్ తలనొప్పికి అనేది డిఫరెన్స్ తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి వాళ్ళందరి కోసం ఎన్నో టిప్స్ కూడా చెప్పారు, ఏవి తింటే మైగ్రేన్ ఎక్కువ అవుతుంది, ఏం తినకూడదు, ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూస్తారు కదండి, ఇది నాటి వైకే హెల్త్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.